ఇదే గాంధారి మొదటి ద్వారం. మనమైతే గాంధారి కిల్లలో రెండో ద్వారం దగ్గర ఉగ్రరూపం కలిసిన కాలభైరవుని అయితే చూస్తున్నాం మనం. ఇది వచ్చేసి అయితే నాగస్వామి టెంపుల్. ఇక్కడైతే మనకు హనుమాన్లు అయితే ఇద్దరు వెల్కమ్ చెప్తున్నారు. ఈ గుడిలో ఏంటంటే నాగస్వామి డైరెక్ట్ బండకే ఎక్కిరు, గబ్బిలాలు కూడా ఉన్నాయి లోపల. మనమైతే గాంధారి కిల్లాలోని చిట్ట చివరి రాజు పాలించిన ముగ్గురు భార్యల గుర్తుగా పెద్దది, నడిపిది, చిన్నది 3 బావిలు అయితే నిర్మించడం జరిగింది. అయితే ఫైనల్ గా ఏనుగుల బావి దగ్గరికి వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ వ్లాగ్స్. నా పేరు శ్రీకాంత్. మనమైతే గాంధారి కిల్లాలో ఉన్నాము. ఇది వచ్చేసి 12వ శతాబ్దంలో కాకతీయుల సహకారంతో అయితే గోండు గిరిజన రాజులు నిర్మించారు. 16వ శతాబ్దంలో అయితే వడ్డె రాజులు, రెడ్డి రాజులు పరిపాలించారంట. గుట్ట మొత్తం రెడ్ స్టోన్. గుట్ట పైన 3 బావులు ఉంటాయి. 7 నులక మంచాలంతా లోతుంటాయట బావులు అయితే వచ్చేసి. వాటిని సవితి బావులు అని కూడా అంటారు ఇక్కడ. ఈ గాంధారి కిల్లా వచ్చేసి మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట విలేజ్లో అయితే ఉంటుంది. మనమైతే బొక్కలగుట్ట విలేజ్కి అయితే వచ్చేసాము. బొక్కలగుట్టకు విలేజ్ వచ్చేటప్పుడు కమాన్ బోర్డు నుంచి మనము లెఫ్ట్ సైడ్ టర్న్ కావాలి. మనకి ఇక్కడైతే బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డు నుంచి స్ట్రేట్కి వెళ్ళాలి. ఇక్కడ మనకు చూస్తుంటే స్టార్టింగ్లోనే గాంధారి వనం ఉంటుంది. అక్కడ చుట్టూ అయితే చెట్ల తీర్థాలు అయితే జరుగుతున్నాయి చూడండి. వాళ్ళు అండుకొని అయితే తింటున్నారు అక్కడ. ఇది వచ్చేసి రాళ్లవాగు. ఈ రాళ్లవాగు దాటిన తర్వాత మనకు గాంధారి కిల్లా అనే గుట్ట ఉంటుంది. ఇదే మనకు ఈ రాళ్లవాగు దాటాలి. మనమైతే బొక్కలగుట్ట విలేజ్కి అయితే ఎంట్రీ అయినాం. ఇదే బొక్కలగుట్ట విలేజ్. బొక్కలగుట్ట విలేజ్ దాటిన తర్వాత ఈ గ్రామ దేవత దర్శనం తీసుకోవడానికి మనం బొక్కలగుట్ట పైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడైతే కొంచెం ముందుకు వచ్చినాక అయితే చెక్ పోస్ట్ ఉంటుంది. ఈ చెక్ పోస్ట్ నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళాలి. చెక్ పోస్ట్ సైడ్ మొత్తం వచ్చేసి గాంధారి వనం. ఈ అడవిలో మనం ఒక 2 కిలోమీటర్స్ పోతే మనం గాంధారి కిల్లా అనేది వస్తుంది. మొత్తం ఘాట్ రోడే ఉంటుంది. మనం అయితే గాంధారి కిల్లా కిందికి అయితే ఎంట్రీ అయినాం. ఇక్కడైతే భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. ఆ పైకి వెళ్ళాలి మనం, కనిపించే గుట్ట పైకి. మనమైతే గాంధారి కిల్లాలో ఫస్ట్ అయితే ఇది మెయిన్ ద్వారం. ఇదైతే ఫస్ట్ ద్వారం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూడండి మెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ వస్తే మనం అయితే ఇదైతే బండను మొత్తం తొలిచి ఒక రూట్ అయితే వేశారు ఇటు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే ఒక గద్దలాగా అయితే ఉన్నది. ఇక్కడ మేబీ సైనికులు అయితే రెస్ట్ తీసుకోవడానికి ఇది ఏర్పాటు చేసినట్టున్నారు. ఇలా ముందుకెళ్తే మనకైతే సూక్ష్మ భైరవుడు అయితే కనిపిస్తాడు. చూడండి, సూక్ష్మ భైరవుని చేతిలో ఒక చేతిలో చాకు, ఇది మొత్తం 4 చేతులు ఉన్నాయి. ఇక్కడ ఎవరిదో తల కనిపిస్తుంది. చుట్టూ నాగశేషుడు కనిపిస్తుండు. ఇక్కడైతే కాలభైరవుని వాహనము కుక్క కాబట్టి అది కుక్కలా, ప్రస్తుతానికి అయితే ఎలకలా ఉంది. అదైతే కుక్క. ఇక్కడ చూడండి ఇది ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడైతే లైటింగ్ కోసం దీపం పెట్టడానికి గూడులాగా అయితే ఉన్నది. ఇదైతే చాలా అద్భుతంగా ఎక్కడం అయింది. నాకైతే విచిత్రం అనిపించింది. ఈ బండను మొత్తం తీసుకుపోయి రామప్ప దేవాలయానికి అయితే కట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు ఇది 12వ శతాబ్దంలో అయితే నిర్మించడం జరిగింది. గాంధారి దర్వాజా, మెయిన్ దర్వాజా, గాంధారి కిల్లా మెయిన్ దర్వాజా. ఇక్కడైతే మనకు కాలభైరవ రూపం బండకు అద్భుతంగా ఎక్కడం కనిపిస్తుంది. అక్కడైతే ఒక చేతిలో దండన, ఒక చేతిలో అగ్గి అయితే కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి పాదాలు అయితే ఉన్నవి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని పైకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఈ కొండపై చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. కొంచెం వర్షం పడితే వాటర్ కూడా వచ్చేటి, కానీ ఈ రోజు కొంచెం ఎండగా ఉంది. వాటర్ అయితే మొత్తం ఇనికిపోయినాయి. ఇక్కడైతే నాటి కాలంలో గుర్రాలు, ఏనుగులు, రాజులు వెళ్ళడానికైతే ఈ మార్గం అయితే చాలా సువిశాలంగా అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చూడండి దారి ఎంత స్మూత్గా ఉందో. ఇవైతే వర్షం పడ్డప్పుడు అయితే వాటర్ పోవడానికి కాలువలాగా అద్భుతంగా ఎక్కుకున్నారు. ఇక్కడ మనకు ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఏనుగు బొమ్మ ఒక బండపై అద్భుతంగా చెక్కుంది. చూద్దాం దండి. మనం ఏనుగు బొమ్మ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఏనుగును బంధించినట్టయితే ఒక గొలుసుతో గట్టి ఉన్నది. ఏనుగు తొండానికైతే ఒక పాము చుట్టుకున్నట్టుంది. ఇదేంటో నాకైతే అర్థం కాలేదు.
ఈ పెంపుడు జంతువు గిట్ట కావచ్చు. ఏనుగు వచ్చేసి మొత్తం వచ్చేసి అయితే రెడ్ స్టోన్, మొత్తం రెడ్ స్టోన్ కనిపిస్తుంది. రామప్ప దేవాలయంలో అచ్చం ఇలానే ఉంటుంది రెడ్ స్టోన్. మేబీ ఇక్కడ నుంచే రాజులు అయితే తీసుకుపోవచ్చు. చెక్కి ఈ గుట్ట బండల్ని ఇటుకలా చేసి గోడనైతే అద్భుతంగా విరిచారు, చూడొచ్చు మనం. ఈ రాతి గోడ దాటిన తర్వాత మనం ఒక రైట్ టర్న్ అయితే తిరగాల్సి ఉంటుంది. ఈ రైట్ టర్న్ తిరుగుడుతోటే మనకు మైసమ్మ గుడి అయితే కొంచెం కనిపిస్తుంది. ఈ ఏనుగు బొమ్మ కొంచెం అయితే డ్యామేజ్ అయింది. ఇదేంటో అసలు నాకైతే అర్థమైతలేదు. కొంచెం మీకు తెలిసిన వారైతే కామెంట్ చేయండి. ఈ గాంధార్ కిల్లకైతే బుధవారం రోజు, ఆదివారం రోజు అయితే భక్తులు అయితే వస్తారు. ఇక్కడ తెచ్చుకున్న బలి ఇచ్చే కోళ్ళు, మేకలు అయితే ఇక్కడ బలిస్తారు. ఈ జెండాలు అయితే వాళ్ళ గుర్తు, గిరిజనుల గుర్తు. ఇక్కడైతే శూలం అయితే నిమ్మకాయలు ఉన్నాయి. ఇక్కడ పోతురాజు తీర ఉన్నది. ఇక్కడ మేసమ్మకైతే బలిస్తారు. ఇదంతా అదే ప్లేస్. దానికి అపోజిటే మనకు గాంధార్ కిల్లా సెకండ్ దర్వాజా అయితే కనిపిస్తుంది. ఇదే ఆ ప్లేసు. చూద్దాం లోపలికి వెళ్ళి. అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు భక్తులు. గాంధార్ కిల్లా మేసమ్మ దగ్గరికి అయితే వచ్చాము. మేసమ్మ చూడండి ఎంత అద్భుతంగా అలంకరించబడిందో లిమ్మకాయలతోటి. ఇక్కడ చూస్తే మనకు గుర్రాలు కూడా కనిపిస్తాయి. ఇవన్నీ త్రిశూలాలు. ఇక్కడ రథం కూడా ఉన్నది, కుండీ కూడా ఉన్నది. అక్కడైతే గండదీపం అయితే డబ్బలో గాలి రాకుండా అయితే పెట్టిర్రు. ఇక్కడ చూడండి తోరణం ఎంత ఉందో. అక్కడ చూడండి మనకు ఉంది. అక్కడ అది వెల్కమ్ అయితే మనకు చెప్తున్నాయి. అటు ఏనుగులు ఇటు ఉంటే మధ్యలో కాలభైరవుడు, ఆ కాలభైరవుని మీద పాలాభిషేకం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇదైతే ఇసుక స్తంభం. ఇదైతే చూడండి ఎలా చెక్కారో, చాలా అద్భుతంగా ఉంది. మనమైతే ఇక్కడ దర్శనం అయితే చేసుకుందాం. గుర్రాలు ఇదైతే దీపం పెట్టుకోవడానికి నాటి కాలంలో అయితే యూజ్ చేసిర్రు. ఫస్ట్ ఇది తీసుకోగిరా ఇతనా. ఇక్కడైతే మనకు హనుమాన్ బొమ్మ అయితే కనిపిస్తుంది. హనుమాన్ ఎవరినో గుద్దితే పైకి ఎగిరినట్టు అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అదేంటో నాకు కూడా క్లియర్ అర్థమైతలేదు. ఇక్కడైతే ఇరిగిపోయిన విగ్రహం అయితే ఉన్నది. ఇదేంటో అయితే తెలుస్తలేదు. ఇది కాలభైరవుడే కావచ్చు. చూడండి కొండను తొలిచి ఇటుకలా పేరించి ఈ రెండింటి మధ్యలో అయితే చూడండి ఎంత చక్కగా పేరించారో. వీడియోలో చూడండి ఎంత మంచిగా ఉందో. ఇటు సైడ్ కూడా ఇక్కడైతే గూడులా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. అందులో మనము ఒక రూపాయి కాయిన్ కానీ, ఒక బండరాయి కానీ ఆ రాయిలోకి మనం పర్ఫెక్ట్గా ఇసిరి మన కోరికలు కోరుకుంటూ అయితే తీరుతాయి. మనం అయితే ట్రై చేద్దాం. ఇదైతే ఆర్టిఫిషియల్ మెట్లు అయితే కాదు, ఇవైతే చెక్కిన మెట్లే. ఇక్కడైతే మెట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి చూడండి ఎంత అద్భుతంగా ఎక్కారో. వాటర్ కొడితే పోవడానికి కాళ్ళ కూడా వేసారు, నీళ్ళు కిందికి పోయడానికి. మనమైతే గాంధార్ కిల్లా పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే మనకు మంచిర్యాల క్లియర్ గా కనిపిస్తుంది. జూమ్ కరో. మైసమ్మ దాటిన తర్వాత అయితే ముందటికైతే మనకు సౌతులబాయి కనిపిస్తుంది. దాని తర్వాత సాక్షి విగ్రహము, సాక్షి గణపతి, హనుమాన్ టెంపుల్, నాగుపాం టెంపుల్ కూడా కనిపిస్తుంది. చూద్దాం పండి ముందుకెళ్ళి. కాళ్ళు అయితే సుర్రన కాలుతున్నాయి. ఇక్కడికి బెస్ట్ విజిట్ అంటే వర్షాకాలమే రావాలి. వర్షాకాలమే మేబీ, కానీ వర్షం అయితే రావట్లేదు. ఇదైతే నాగుపాము గుడి, నాగస్వామి గుడికి అయితే వచ్చినాం. ఇది నాగస్వామి గుడి స్పెషల్ ఏంటంటే దీన్ని అయితే బండకే ఎక్కారు. మనకైతే హనుమాన్ విగ్రహాలు రెండైతే మనకు వెల్కమ్ చెప్తున్నాయి లోపలికి. తర్వాత అయితే మనమైతే ఫస్ట్ గర్భగుడిలోకి అయితే వచ్చాము. ఇక్కడ కాకతీయ రామప్ప టెంపుల్లో ఉన్నట్టుగానే ఉంది చూడండి చుట్టూ. ఇక్కడైతే మనకు జముడు, విజయముడు అయితే స్వాగతం చెప్తుర్రు. ఇక్కడైతే మనకు రామప్ప టెంపుల్లో కళాకారులు ఎలా డ్యాన్స్ చేస్తారో అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
లోపలికైతే నాగేంద్రుని అయితే దర్శనం చేసుకుందాం. నాగేంద్రుని కింద అయితే శివలింగం ఉంది. మొత్తం 10 పడగలు ఉన్నాయి. మొత్తం అయితే ఈ నాగపాములు మొత్తం బండకే ఎక్కిర్రు. గబ్బిలాలు ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. అయితే సౌతుల బావు దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అవి ఎంత దూరం ఉన్నా ఇంకైతే మాకైతే దొరుకుతలేవు. ఇప్పుడైతే మనకు హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది, ఆ పక్కనైతే వెళ్దాం. మనమైతే హనుమాన్ బొమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా అద్భుతంగా అయితే ఇది బండకే చెక్కడం జరిగింది. పక్కకైతే మనకు కాకతీయుల కాలం నాటి శిలాతోరణం అయితే కనిపిస్తుంది. చూడండి, ఆ భాష అయితే మనకు రాదు. ఇక్కడ పక్కన విష్ణు చక్రం అయితే అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి, ఇది చాలా హైట్లో ఉన్నది కాబట్టి పైకి ఎక్కి దర్శనం చేసుకోవడానికి లిచ్చన అయితే ఉన్నది. మనం కూడా ఒకసారి ఎక్కి ప్రయత్నిద్దాం. మనకైతే పౌర్ణమి అమావాస్య అయితే బండకైతే స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి వీడియోలో. ఇక్కడైతే బండకే ఒక గూడులాగా ఒక గండ దీపం పెట్టుకోవడానికి అయితే ఏర్పాటు చేసుకోవారు. అందులోనే 2 మినీ గూళ్ళు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇందులో ఆయిల్ పోసి మనం దీపం పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఇది ఎవరు పట్టించుకోవట్లేదు. మొత్తం చుట్టూ గడ్డే ఉన్నది. మాకే కనిపిస్తే ఏంటో అని చూడడానికి అయితే వచ్చాము. అయితే ఏమో ఉంది కానీ ఇదైతే చాలా పైకి ఉంది. ఎక్కడానికైతే మోసేస్తుంది నాకైతే. ఇక్కడైతే గోడకైతే మనకు కాలభైరవుడు ఉగ్ర రూపంలో కనిపిస్తుండు. శివ రూపం ఎత్తినట్టు కనిపిస్తుంది. మెడలో ఎవరో చేతి ఉగ్రరూపం ఎక్కిన కాలభైరవుడు అయితే కనిపిస్తుండు. ఒక చేతిలో శూనం, ఒక చేతిలో ఎవరో తల చేతులు పట్టుకొని ఉన్నాడు. అక్కడ నందియో మరి కుక్కనో మనకైతే అర్థమైతలేదు. డమరుకం చేతిలో, ఖడ్గం ఒక చేతిలో, మొత్తం ఉగ్రరూపం 4 చేతులు ఉన్నాయి. అండ్ ఒక తోక కూడా ఉంది. ఇప్పుడైతే ఉగ్ర కాలభైరవం నుంచి మనం అయితే పైకి అయితే వెళ్తాము. ఇటు మెట్లు అయితే అద్భుతంగా ఎక్కిర్రు. ఇటు ఏముందో మాకు కూడా తెలియదు, చూడ్డానికి అయితే వెళ్తున్నాం. చూద్దాం రండి. అయితే గాంధార్ కిల్ల పైకి అయితే వచ్చినాం. ఇక్కడైతే మంచిర్యాల సిటీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చూడండి, ఇది దాదాపు 1 కిలోమీటర్ హైట్లో ఉంది భూమి లెవెల్కి. ఇక్కడైతే మనకు ఎడారి మొక్క బ్రహ్మజముడు నాగజముడికి సంబంధించిన మొక్క అవుతుంది. దీని పేరైతే మనకు తెలియదు. మనకైతే ఇక్కడ శిథిలావస్థకు చేరుకున్న కుబేర మండపం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ద్వారపాలకులు అయితే మనకు కనిపిస్తున్నారు. చూడండి, ఇటొక్కరు అటొక్కరు అయితే ఉన్నారు. వాళ్ళ పేర్లు అయితే మనకు తెలియదు. ఇదైతే దండయాత్ర చేసినప్పుడు శిథిలమైంది కావచ్చు అని అనుకుంటున్నా నేను. చివరిగా సౌతుల బావి కాడికి అయితే వెళ్తున్నాము. అది ఎక్కడుందో అయితే మాకు గుట్ట అంత తిరిగి దొరుకుతలేదు. మొత్తానికైతే దాన్ని వెనుకలాడి మీకైతే చూపిస్తా. దారి పోదాం. దొద్దున ఫైనల్గా అయితే దొరికింది. చాలా డౌన్లో ఉంది, మెట్లు దిక్కుంటూ అయితే పోవాలి. మనం అయితే ఫైనల్గా ఏనుగుల బావి దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, ఇది ఏనుగుల బావి. పూర్వం ఇక్కడైతే ఏనుగులు వచ్చి వాటర్ తాగేటివి. ఇక్కడ నుంచే వాటర్ సప్లై మొత్తం జరిగేది కావచ్చు. ఇక్కడ నుంచి అయితే మనకు మెట్లు కనిపిస్తున్నాయి. చూడండి, ఈ మెట్ల ద్వారానే ఏనుగులు లోపలికి వచ్చేటివి కావచ్చు. మొత్తం చెట్లతో నిండిపోయింది. ఈ కొండ ఆయుర్వేద మందులకు కూడా ప్రసిద్ధి. ఇక్కడ నుంచి తీసుకుపోయే ఆయుర్వేద మందులు వివిధ ప్రాంతాలలో అయితే అమ్ముతారు. తెలంగాణలో ఇదైతే చాలా ఫేమస్. ఇదైతే చిన్నపిల్లలకు జలుబు చేసినప్పుడు పొగబెట్టడానికి అయితే పనిచేస్తుందట. ఇది వచ్చేసి అయితే ఏనుగుల బావి. ఇది ఏనుగుల బావికి పోవడానికి మెట్ల మార్గం. చుట్టూ అయితే పొదలతో నిండిపోయింది ప్రస్తుతానికైతే. ఇక్కడ నుంచే పూర్వం ఏనుగులు కిందకి వాటర్ తాగేటివాట. మొత్తం చెట్లతో నిండిపోయింది. ఇప్పుడైతే వెళ్తే మనకు సవితి బావులు అయితే కనిపిస్తాయి. పైకి అయితే వెళ్దాం. 200 మీటర్స్ ఉంటుందని చెప్పారు ఇక్కడ వాళ్ళైతే. మాకైతే అడవిలో తేనె పట్టు అయితే కనిపించింది. చూడండి, చాలా సుందరంగా ఉన్నది. ఓకేనా, మనమైతే కొండలింగయ్య స్వామి గుడికి అయితే వచ్చాము. ఇక్కడ కింద అయితే శివలింగం దర్శనం ఇస్తాడు. ఇక్కడ పక్కన హనుమాను, ఇక్కడ సాక్షి గణపతి. ఈ సాక్షి గణపతి ప్రతిష్ట ఏంటంటే ఈ కొండ కచ్చారు అని సాక్ష్యం చెప్పడానికే ఈ గణపతి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ చిట్ట చివరి రాజు పాలించినప్పుడు వాళ్ళ భార్యల పేర్ల మీద అయితే 3 బావిలు ఉన్నవి. మనం ఇవి సవితి బావులు అని అంటాము. చూడండి, క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇందులో అయితే తామర పువ్వులు అయితే ఉన్నాయి. మొత్తం ఇదైతే ఇప్పుడు శిథిలావస్థకు అయితే ఏరుకుంది. మొత్తం చెట్లు పొరక వీటితో అయితే నిండిపోయింది. గడుపై చూపి. ఇదైతే
ఏడు నుడక మంచాల తాడు ఉంటుంది, ఆ తాడు ఎంత లోతు ఉంటుందో అంత లోతు ఉంటుందని ఇక్కడైతే పెద్దలు అయితే చెప్తారు. ఇది మూడు చిట్ట చివరిగా పాలించిన రాజుకైతే 3 భార్యలకు పెద్ద చిన్న నడిపి అని 3 అయితే పనిచేసారు. వాళ్ళ పేరుకు గుర్తుగా అయితే నిర్మించడం జరిగింది. చూడండి ఎంతో చక్కగా కొండను మొత్తం చెక్కి ఈ బాయలు అయితే నిర్మించారు. చెప్పాలంటే మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం ఒక్కలగుట్ట గ్రామం నుంచి అయితే మనం ఒక 5 కిలోమీటర్స్ అయితే రైట్ సైడ్ లోపలికి రావాలి. ఇక్కడ ఈ గాంధారి కిల్లా లెఫ్ట్ సైడ్ అయితే మనకు గాంధారి వనం కనిపిస్తుంది, మొత్తం గాంధారి ఫారెస్ట్ కనిపిస్తుంది. మళ్ళీ దాని పక్కకు గాంధారి చెరువు ఉంటుంది. ఆ గాంధారి చెరువు చూసేసి మన ఇంతటితో వీడియో ముగిస్తున్నాం. అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎవరైనా వచ్చిన వారు ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటి. ఇక్కడైతే రావడం అయితే చాలా కష్టంగా ఉంది. ఈరోజు అయితే చాలా ఎండగా ఉండడం వల్ల అయితే మొత్తం స్వెట్ అయితే మనకు గుట్ట కింద అందుకొని అయితే ఎంజాయ్ చేస్తారు అందరూ భక్తులు అయితే. మనకైతే గాంధారి చెరువు దగ్గరికి అయితే పోతున్నాము. ఇది గుట్ట మెయిన్ ఎంట్రన్స్ దగ్గర రైట్ సైడ్ లోనే ఉంటుంది. మనం చెరువు దగ్గరికి అయితే వచ్చాము ఆల్మోస్ట్. ఈ పక్కనే ఇక్కడైతే వాటర్ స్పెసిఫిక్ అయితే బోరింగ్ అయితే ఉన్నది. ఇదే మనం గాంధారి చెరువు పోతున్నాం లోపలికి. మనమైతే గాంధారి చెరువు దగ్గరికి అయితే వస్తున్నాము. ఇది ఎలా ఉందో అయితే చూద్దాము రాండి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే కొంచెం వానలు తక్కువ ఉండడం వల్ల ఇందులో వాటర్ ఫ్లో అయితే తక్కువ ఉంది. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇది వచ్చేసి 4 కొండల మధ్యలో ఉన్నది. ఇది గాంధారి చెరువు. ఇక్కడ వర్షం పడ్డప్పుడు అయితే వాటర్ ఫాల్స్లో గుట్టల నుంచి అయితే వాటర్ అయితే రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది గాంధారి చెరువు. Bump.